పుట్టకు పడుతుంది శివుని పూజలు ఎయ్యాలి శివుని పూజలు ఎయ్యాలి
నా గర్భాన ఉన్న పేరు తీసి కూర ఆడవంట ఎంత నా తలనున్న పేరు తీసి ఎడవంటి శ్రీగంధ వంట ఉత్కంట ఉన్నది చంద్రబాబు పూజలు అలుపల వైకుంఠం దాపల బ్రహ్మండ మధ్యన కవిలేస వేల వాడి ఓదర కవిలి పురుషు చంద్రశేఖర శివదేవ సంగమయ్యా ముగ్గురు అయ్యారు బ్రహ్మంత అయిపోతుంది అటువంటి కదులు కదులు అంటే కైలాసం అంతా ఉంటుంది దేవ సంగమయ్య కను పిచ్చమూతి అన్నయ్య ఎందుకో విచ్చినవు పిలిచినవా మరి పిలిచినట్టు పనులేంటి అయినా ఎవరో అటువంటి అన్నం ఉన్న పూజల అన్నం లేని పూజల అరటి గుడ్రాలు పూజల అటువంటి పాప పూజల దోశ పూజల ఎవరు పూజలు చేస్తే మన వద్ద విజయం వచ్చింది ఒకసారి పాలించినట్టు మాతో కాదు ఇఫ్తార్ గింతెత్తుని పెట్టు బగ్గ తింటా బాలనుగా వంట అంతా మించిన చిన్న పని అయితే నాకు రాదు నన్ను అడగ కుట్టిగా భయమవుతుంది అంతకంటే అంతకంటే సేమ్ టు కొడుక ఇకేనేసా వీరభద్ర స్వామి యమధర్మరాజు కార్యాలకు మేమైతే ఆచార్య నువ్వు ఇక బొట్టుకు నువ్వైతే భోజనాన్ని మేము ఇక పప్పు సరాన్ని మేము పాపు బలు నువ్వే అన్నయ్య ఇగో మేము మనం అందరం కలిసి పెళ్లికాడి పోతాం పెళ్లికాడి వేరే వాళ్ళే మేమందరం నేను వెళ్ళేస్తాం ఇక కట్నం గిట్టలు ఎట్లే అని దెబ్బలు కొడితే వెళ్ళరా నువ్వే తిరుడైతే బాగా తినేస్తాం ఎవరైనా మిస్టేక్ అయితే మాత్రం దెబ్బలు నువ్వే తిరు అటువంటి మీరంటే నా మీద తప్పించుకున్నారు కానీ నేను ఎవరి మీద తప్పించుకోవాలంటే దేవతంగా తిరుపతి రంగమోనంది మానంది కాసేడు కలదు ఉన్న దంపతులు అటువంటి నా పాడవల్ల గుడిలో పూజలు కడతాంటే మరి అటువంటి ఆ ఇద్దరు భార్య భర్తలు అటువంటి గుడి లోపల మరణం అవుతారా ఏమి వాళ్ళకు పుత్ర సంతాన పుట్టుకంద ఉన్నదని చెప్పి దేవతంగా అయ్యా మరి అటువంటి పుత్ర సంతానం అంటే అటువంటి పాత పాత కమ్మలని పాటించి చూసిన దేవతంగం అయ్యా వాళ్ళకు ఇద్దరు కొడుకులు పుట్టేది ఉన్నది ఒక బిడ్డ పుట్టేది ఉన్నది నేను ఏ కొద్ది వెళ్ళిపోయిన మాట ఉంటే అటువంటి ఆవును గోవులు బతుకు బంగారం మీ ఇద్దరి బిడ్డలు భవంతులు అడుగుతారు కావచ్చు రూపులు పడవాలి రుద్రవే రెండు జలమాలు పడవాలి చంద్రయాత్ర పట్టుకొని పాత దుప్పటి పేగు పొసలు తండ్రి రమ్ము చెప్పమాలకుడే అవర్ధి బ్రాహ్మణయ్యా ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ పుట్టేది ఉన్నది అటువంటి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ పుట్టిన 6 నెలలలోపు అతనికి మరణగండం ఉన్నది ఎంత దూరం వెళ్ళిపోయి అటువంటి సాగు కప్పుకుంటే సంతానం ఇస్తా కాదంటే మానుకొని మళ్ళెత్తాడు దేవతంగం అయ్యా ఆగంత గంట పట్టుకొని గుమ్మంత చెక్క పట్టుకొని కూడా ఇప్పుడే వెళ్ళిపోతాడు గనగన గంటాలు తంగ అయ్యో దేవతంగం అయ్యా
గురు అన్నవాడు వంటి ఆ కంట రగవతి గర్భంలో ఒకటి తెగ్గు రాగవతి దేవుడు నాటింది కాబట్టి అమ్మవారి సందేవాటి అమ్ముకుంట భక్తురాలు మరి గురువు అన్న మాటలు గుర్తుపట్టిందాట గంట 4 గారు వారం అంటే చెక్కు 4 24 శివనందు అడ్డదు పూజలు పుణ్యం వేసింది రా తల్లి సంఘం కావచ్చున తెలివని సంఘం కావచ్చున ఊరు అనుకోని వచ్చిండ పల్లె అనుకోని వచ్చిన ఇల్లు అనుకోని వచ్చిండ కళ్ళం అనుకోని వచ్చిండ అందుకే అంటే ఇప్పటికి కానీ అప్పటికి కానీ పుణ్యంతోని పురుషులు అన్నారు దానంతోని పిల్లగాళ్ళు అన్నారు అక్కడ దాకా వచ్చిన అయ్యలు మునేశ్వరులకు సాట కొమ్మ లోపల సారడి వరాలు దానం చేస్తాను ఇక తల్లి చంద్రాల సాటతోని వరాల పండుగోని మొదలు సకరం సంవత్సర గంటలు సాట కొమ్మ లోపల పెట్టుకో అరే బాలాబాయ్ రంగమయ్య దగ్గరికి కాదా రాతి వారు లోపలికి అంటారు ఉన్నవారు అయ్యో నీది తెలిసిన మాట ఉంటే నాది వెళ్ళిపోతా అమ్మా ఏమైంది అయ్యా ఒక్క ముచ్చట ఏమైంది హత్యరాగా ఉందా అయ్యా నీ తెరు నాది పెడతాను అదే మాట అమ్మాయ్యా నీ తెరు నాది పెడతాను నేనంటే కాదయ్యా నేనంటే అపసూత్రం అయిందా కాదా మరి నువ్వు కాదయ్యా అదే మాట అమ్మా నీ తెరు నాది పెడతా అంటే నువ్వు అట్లా అంటే మంచిగా ఉండదు మా ఊరు బాగా మంది ఉన్నారు మరేస్తా ఉంటారు మీ వాళ్ళ మా ఆడు ఆడలు ఎక్కువ ఉన్నారు మగవాళ్ళు తక్కువ ఉన్నారు మా వాళ్ళు ఇవాళ రాకుండ్రి వాళ్ళ దేవుడు దిగిపోయాడు ఇవాళ వైపు పడుకున్నారు కాదయ్యా నీ సంఖ్యకున్నది ఏంటిది నా సంఖ్య ఉండదా కమ్మడగా మనకు జోలి టమాటా జోలే నా చేతిలో కూడా ఉన్నది ధర్మం నీ జోల తెలిసిన మాట ఉంటే నా దావడం మెచ్చి పోతా అన్న అది నీదైనప్పుడు ఇది నాది కదా అంటే నేను నీకు నాకు మళ్ళీ నీది నీకు అయ్యో నీ జోలు తెలిసిన మాట ఉంటే ఏదో పెడతానన్నావు నా బిడ్డ నీ బుద్ధులంత దగ్గర ఉన్నది నీ గారి అంత దగ్గర ఉన్నది బిడ్డో అందుకే అంటారమ్మా ఇల్లు శృంగారం ఆకే చెప్పునాట కడగల్ల ముఖం కడిగి
తగిన శృంగారం ఎక్కడెక్కున్న శృంగారం ఉంటుందన్నారు గర్వం పట్టుకొని నామతో అయ్యా నీకు పుట్టే దినోడు నీకు పురుడు నీకు పుట్టే చంద్రశేఖర ఎవరు పరిపాలన నా భర్త చంద్రశేఖర మహారాజు నా పేరు చంద్రశేఖర రంగమయ్యో వెండువయ్యా రంగమయ్యా వెండువయ్యో మూడు లేదు పల్లె లేదు మొదల పడి వీరా సతీ ఓడబట్టుకొని పాడు వంటకుడి లోపల ఏం ఓడబట్టుకొని ఆడుతున్నాం శివదేవ సంగమయ్యే ఎరవచ్చి ఓ బిడ్డ అమ్మకురాలా ఈ అద్దోన పడి శత్రి మధ్య లోపల ఏమో ఓడగొట్టుకొని ఎనుకలాడుతున్నాను నువ్వు సంగమయ్యా అయ్యా రావయ్య సంగమయ్యా ఓ సంగమయ్యా ఓ సంగమయ్యా బాబగారి గర్భమందు ఓ నేను ఏమంటే చెప్పాలి ఏది చెప్పాలి మాకు ఏమి ఎంత మందులు బాడీ బల్ల మందులు కోరెల్లి గంటల కోడి 4 మందులు 5 గంటల 4 మందులు తగ్గవయ్యా మాకు ఎండికి ఏం తక్కువ లేదు బంగారానికి ఏం తక్కువ లేదు కాసు దాకా కల్లాలు ఢిల్లీ దాకా పువ్వులు ఉన్నాయి కానీ మాకు అన్నీ ఉన్నాయి కానీ మేము సాగిచ్చుకొల్లారి బండ్లు కట్టుకొని 7 సాగిచ్చుకొల్లారి బండ్లు కట్టుకొని తిరుపతి తీరంగా మోనంది మానంది కాసి కాలేజీలో తిరిగేరో మధురు రామకోహెడ్ పండరాపురికానికి నిజంగా భారతదేశం 12 యామలది కానీ కలలోన దేవుడు కనబడలేదు నిరులోన దేవుడు వీడ కూడా అగపడదు సంగమయ్యా తిరుగుకుంటా ఈ అద్దోన పడి తెచ్చిన మధ్య లోపల కాడు వంట శివలింగం కాడ పూజలు చేస్తాను దొరుకుతేనేమో కీడ పూజలు మాకు పుత్ర సంతానం దొరకాలి లేకపోతే మా మేము మరణం అయితే శివ శివ ఆత్మ మాట పూజిస్తాం ఏదో గింత అడిగిన దానికి నేను బిచ్చం పెట్టపోరా భిక్షం పెట్టపోరా పిచ్చగా అంటే అదే భిక్షగా భిక్షం పెట్టపోరా భిక్ష అంటే ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు ఇంకోటి ఊరే మునిగిపోలే సంక దూరే సిల్లి పోలే మడుపురాదు ఒక ఊరు కాదు నువ్వు లేదయ్యా పొమ్మంటే నేను వెళ్ళిపోనా ఓ ఓ ఓ అని చెప్పి ఒకటే నొట్టి కాకుండా పొద్దుకుంటాను
ఎందుకు ఏడుతానా బాబా అయ్యా అయ్యా నాకు పిచ్చి మర్చిపోతే నా దుఃఖం రాలే కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది ఏ ఊరు ఏ పల్లె అన్న వాళ్ళే ఏడుతున్నాను బాబు అయ్యయ్యో నా బిడ్డను అటువంటి కొడుకుల బిడ్డలే కంటే కలర్ దెబ్బతినే పోనా కంటే కలర్ దెబ్బతినే పోనా అంటే కన్నడట్లో దెబ్బతింటది ఎట్లుంది మా దొరసాని ఎంత ముద్దుగా ఉన్నది ఎంత హలా ఉన్నది ఏమో ఇద్దరు ముగ్గురు పుట్టినట్టు ఏ లేదు లేదు పుట్టలే పుట్టలే ఇంకా పుట్టలే ఇక ఉంటుందా పుట్టలే ఇక ఉంటరా ఇక ఉంటుందా ఇక ఉంటుందా పెళ్లి కాలే ఇంత ఉంది కానీ పెళ్లితోనే సంబంధం పెళ్లి ఉండాలి పెళ్లి చేసుకునే పెళ్లితో సంబంధం లేదు లవడాల మ్యారేజ్ అంటారు అదే లవ్ మ్యారేజ్ కథం అటు కాడగాల్తే కథమే నీకు అటువంటి కొడుకుల బిడ్డ సంతానం లేదన్నావు కాబట్టి నాకు చూడబోతే ఏడుగురు కొడుకులకు పెద్ద కొడుకు పెళ్లి చేసిన పెద్ద కొడుకు సంతానం కలగలేదు పెద్ద కొడుకు పెళ్లి చేస్తే సంతానం కలగకపోతే చిన్న కొడుకు ఆరిన కొడుకు పెళ్లి చేసిన ఆనికి కూడా ఉట్టలే ఆరిన కొడుకు చేసిన ఆనికి కూడా కలగలే మళ్ళా నేను కొడుకు చేసిన ఆనికి కూడా ఉట్టలే ఏడుగురికి చేసిన ఏడుగుంటే ఎవరికి ఉట్టలే మంచిదే నీసా నీది మొత్తం కొట్టుదే ఉన్నట్టుంది దంపతి కాదు కాదు నేను మంచివాడిని ఆనికి ఉంటుందని నేనేం చేయాలి అయ్యయ్యో అటువంటి ఏడుగురు సంతానం లేకపోతే అటువంటి నేను అక్కడికి అటువంటి శంకర్ దగ్గరికి వెళ్ళిపోయినా దేవతల దగ్గరికి వెళ్ళిపోయినా